హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళామో తెలుసా? హాలిడే కదా అని చిన్న తిరుపతి వెళ్ళామండి. మార్నింగ్ 4 o'clockకే నరసాపురం స్టార్ట్ అయ్యాము. బైక్ మీద నరసాపురం వెళ్ళిపోయి అక్కడ నర్సాపూర్ బస్ స్టాండ్ నుంచి 5 o'clockకి చిన్న తిరుపతి బస్సు ఉందండి. ఆ బస్సు ఎక్కేసి కరెక్ట్గా 9 o'clockకి చిన్న తిరుపతిలో దింపిందండి బస్సు. అప్పుడు కేశఖండనశాల దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకున్నాము. మొక్కు తీర్చుకున్న తర్వాత ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయండి అక్కడ. కాకపోతే మేము నడిచి వెళ్ళాము పైకి, కొండపైకి. మధ్యలో చెప్పడం మర్చిపోయానండి, మాకు వెళ్ళే దారిలో ట్రైన్ కూడా కనబడింది. ఆ ట్రైన్ చూసి మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్ అయిపోయారు. అమ్మ ట్రైన్ వీడియో తీ అని. అది స్టార్టింగ్ ఉంది. ఇదైతే గుడి లోపల వ్యూ అండి. మాకు దర్శనం అయిపోయిన తర్వాత ఏదైనా చల్లగా తాగుదామని వచ్చి గోలీ సోడా తీసుకున్నానండి. గోలీ సోడా కొట్టడానికి చాలా ట్రై చేశాను, నా వల్ల అయితే అవ్వలేదు. తర్వాత మా హస్బెండ్కి ఇచ్చి కొట్టమని చెప్తే ఆయన కొట్టిచ్చారు. ఈలోపు నా కూతురు చాలా ఆత్రంగా చూస్తుంది వాళ్ళ డాడీ గోలీ సోడా కొడుతుంటే. ఆ తర్వాత ఆ డ్రింక్ తాగేసి ఈ బొమ్మల షాపులన్నీ తిప్పిచ్చేసారండి మా పిల్లలు. అది కొను ఇది కొను అని చెప్పి. తర్వాత కొన్ని తీసుకుని వచ్చేసాను. ఈలోపు నాకు లక్క పిడతలు కనిపించినవండి. అవి తీసి చూసినప్పటికీ కాస్ట్ అడిగితే 600 అని చెప్పాడండి. వెంటనే మూత పెట్టేసి జాగ్రత్తగా బయటకు వచ్చేసాను. అక్కడ చాలా లక్క బొమ్మలు కూడా ఉన్నవండి. చెక్కతో చేసిన బొమ్మలు చాలా ఉన్నవి. నాకైతే బొమ్మలు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే కాస్ట్ కూడా చాలా ఎక్కువ చెప్తున్నారండి. ఏది 150 to 100కి ఎక్కువే ఉన్నాయి కానీ తక్కువ ఏమీ లేవు. క్యాప్స్ కూడా చాలా బాగున్నవి. నేను గాజులు అయితే నాకు చాలా బాగా నచ్చినాయండి. కాకపోతే కాస్ట్ చాలా రేంజ్లో ఉంది. తర్వాత గోశాలను కూడా చూసాము. గోశాలను చూసాక తర్వాత పైకి వెళ్ళి వ్యూ అంతా వీడియో తీసానండి. ఆ తర్వాత అన్నప్రసాదం కోసమని మళ్ళీ కొండపైకి ఎక్కామండి. ఎన్నిసార్లు అటు తిరిగినా మాకైతే ఫ్రీ బస్సులు అయితే దొరకలేదండి. మేము వెళ్ళి వచ్చేసాక ఫ్రీ బస్సులు కనిపించేవి. అది మా బ్యాడ్ లక్ అనుకుంటా. మొత్తం కొండంతా తిరుగుతూనే ఉన్నామండి కాలినడకన. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.